మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు తిరుమల పర్యటనలో భాగంగా వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా డిక్లరేషన్ కావాలంటూ ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నేతలు పట్టుబట్టడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు తిరుపతి దర్శనానికి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డిక్లరేషన్ కంపల్సరీ చేయాలంటూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపై మాట్లాడేందుకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదామని చెప్పండి. ఈరోజు చూసుకున్నట్లయితే ఇటువంటి ఆంక్షలు విధించడము, కంపల్సరీగా డిక్లరేషన్ ఇవ్వాలనడము ఎట్లా చూడొచ్చు అంటారు? ఇదంతా కావాలని రాజకీయం చేసి రెచ్చగొట్టి గొడవలు స్టార్ట్ చేసి అశాంతి క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా పోవడం లేదు తిరుమలకు. ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్ర మొదలు పెట్టకముందు తిరుమలకు పోయినాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత తిరుమలకు పోయి దర్శనం చేసుకొని వచ్చినాడు. అంతకుముందు చాలాసార్లు తిరుమల పోయినారు. అప్పుడెప్పుడు డిక్లరేషన్ అడగలేదు. లడ్డు వ్యవహారంలో తిరుమల పవిత్రతను చెడగొట్టింది కాక ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా తిరుమల పోకూడదని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు. మీరు ఏ రకంగా అయితే అన్ని సందర్భాలలో మీరు విఫలమైనారో, లడ్డు ఆరోపణలు కూడా మీరు నిరూపించలేక విఫలమైనారో, ఇంకా ఏం చేయాలో దిక్కు తెలక భయానక వాతావరణాన్ని సృష్టించడం, అశాంతిని సృష్టించడం, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆంధ్ర రాష్ట్రంలో గలాటలు సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు మీరే అన్నారు చాలాసార్లు సిఐడి ఎంక్వైరీ అంటే సిఐడి మీ జోబి సంస్థ, మేము నమ్మమన్నారు. ఈరోజు మీరు సిట్టును మీరే ఫలానా నువ్వు ఎంక్వైరీ చేయి అంటే ఎవరు నమ్ముతాడు? నువ్వే ఆరోపణ చేసినావు. దాన్ని నిరూపించడానికి నీ కింద నీ జోబులో ఉన్నటువంటి మనుషులను పెట్టి ఆడ చేసినావు. ఇంకా ఐజీలను డిఐజీలను పెట్టే బదులు సిట్టులో అచ్చెన్నాయుడును, కొల్లు రవీంద్రను వీళ్ళని పెట్టాల్సింది. ఇంకా వాళ్ళు ఇంకా బాగా ఎంక్వైరీ చేసి ఇంకా చక్కటి రిపోర్ట్ ఇస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ అడగడం సరైనది కాదు. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసడం అనేది ఇది తగుదు కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క లడ్డూ వివాదంలో ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలి, లేదా ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పజెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.